సార్ యూకేలో పీఎస్‌డబ్ల్యూ నెక్స్ట్ ఇంటేక్ నుంచి తీసేస్తున్నారంట. అది నిజమేనా సార్? దేర్ వాస్ కన్సిడరేషన్ యూకేలో పిఎస్‌డబ్ల్యూని ఉంచాలా? తీసేయాలా? అసలు ఏది బెనిఫిట్ యూకేకి అని వాళ్ళొక ఏం పేరు ఒక సిట్యుయేషన్ తీసుకొనొచ్చినప్పుడు వాళ్ళకొక రిపోర్ట్ వచ్చింది. పిఎస్‌డబ్ల్యూ మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఇట్ విల్ బెనిఫిట్ దేర్ కంట్రీ అని రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి ఈ పిఎస్‌డబ్ల్యూ తీసేస్తున్నారనే రూమర్స్ అనేది చనిపోయింది. సో, స్టూడెంట్స్ ఎవరైతే యూకేలో చదువుకుంటున్నారో, మంచి యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళకి కంపల్సరీగా పిఎస్‌డబ్ల్యూ వస్తుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అనంటే పిచ్చి పిచ్చి డిప్లొమాస్ చదువుకునే వాళ్ళకి పిఎస్‌డబ్ల్యూస్ ఉండవు. మీరు యూజీ ఆర్ పీజీ లెవెల్ చేయగలిగితేనే మీకు పిఎస్‌డబ్ల్యూ అనేది ఉంటుంది. దానికి కూడా వాళ్ళొక రిపోర్ట్ ఇచ్చారు. అఫీషియల్‌గా రిపోర్ట్ ఇచ్చారు. పొలిటికల్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి గనక వాళ్ళు పిఎస్‌డబ్ల్యూని ఉంచాలా? తీసేయాలా? అనేది ఒక ఏం పేరు ఒక డౌట్‌ఫుల్‌గా ఈ థియరీని తీసుకొచ్చారు. ఆ థియరీ కూడా రాంగ్ అని యూనివర్సిటీస్ అన్నిటికి ప్రూవ్ చేశారు. అఫీషియల్లీ గవర్నమెంట్ బ్యాక్‌లాష్ అయిపోయింది. సో, పిఎస్‌డబ్ల్యూ అనేది గ్యారంటీగా యూజీ చదువుకున్న, పీజీ అంటే మాస్టర్స్ చదివిన యూకేలో మీకు పిఎస్‌డబ్ల్యూ గ్యారంటీగా ఉంటుంది. సో, డు నాట్ వర్రీ అబౌట్ ఇట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫ్రీ కౌన్సెలింగ్‌కి కాల్ చేయండి. వచ్చి కనుక్కోండి. థాంక్ యూ.